ప్రపంచం మొత్తం అతలాకుతలమైనటువంటి కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది అనంటే చైనాలోని వుహాన్ వైరాలజీ ల్యాబ్లో పుట్టింది అని ఎవరైనా చెబుతారు. దాని వెనకాల ఉన్నది ఎవరు అంటే అమెరికా అని చాలా కొద్ది మందికే తెలుసు. తులసి గబార్డ్ ఆ క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ నుంచి వివరాల్ని ఆమె బహిర్గతం చేయడం జరిగింది. After months of searching through intelligence community holdings and files, today I'm releasing new evidence of long-standing US government funding of more than 120 biolabs in over 30 countries. అమెరికా ఏ ఎక్స్ట్రీమ్ కైనా వెళుతుంది. ప్రపంచ దేశాలని కంట్రోల్ చేయడం కోసం, ఆ దేశాలని ఎదగకుండా చేయడము, అగ్రరాజ్యపు హోదాని కంటిన్యూ చేయడం కోసం కొన్ని లక్షల మంది, కోట్ల మంది చనిపోయినా సరే వాళ్ళు పట్టించుకోరు. ఇంక్లూడింగ్ అమెరికన్ ప్రజలు చనిపోయినా సరే వాళ్ళు పట్టించుకోరు. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. కరోనా వైరస్ గుర్తుంది కదా. మనకు కావాల్సిన వాళ్ళని లేదా మనకు తెలిసిన వాళ్ళని అనేక మందిని మనం పోగొట్టుకున్నాం. ఒక పీడ కలలాగా చరిత్రలో నిలిచిపోయేటువంటి సందర్భాలవి. ప్రపంచం మొత్తం అతలాకుతలమైనటువంటి కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది అనంటే చైనాలోని వుహాన్ వైరాలజీ ల్యాబ్లో పుట్టింది అని ఎవరైనా చెబుతారు. దాని వెనకాల ఉన్నది ఎవరు అంటే అమెరికా అని చాలా కొద్ది మందికే తెలుసు. అమెరికా ఫండ్స్తో, అమెరికా నిధులతో చైనాలో వుహాన్ వైరాలజీ ల్యాబ్లో పుట్టినటువంటి ఈ కరోనా వైరస్ కోవిడ్-19 ప్రపంచం మొత్తాన్ని ఒక్కసారిగా క్రక చెప్పాలంటే కుదిపేసిందని చెప్పాలి. అందులోనూ అమెరికా ప్రజలు చాలామంది చనిపోయారు. యూరోపియన్ దేశాలకు సంబంధించిన ప్రజలు లక్షలాది మంది చనిపోయారు. ఇక మిగతా దేశాల్లోని పరిస్థితి చెప్పనక్కర్లేదు. సో అట్లాంటి వుహాన్ వైరాలజీ ల్యాబ్లో పుట్టినటువంటి కరోనా వైరస్ అది కావాలని జస్ట్ లైక్ దట్ అదొక లీక్ అయిందా, లేకపోతే నిజంగానే యాదృచ్ఛికంగా బయటకు వచ్చిందా, యాక్సిడెంటల్గా జరిగిందా అనే క్వశ్చన్ ఒకవైపు ఉంటే, అసలు అట్లాంటి వైరస్ ఎందుకు సృష్టించారనే ప్రశ్న కూడా వస్తుంది కదా. దీని మీద నేను అనేక సార్లు అనేక వీడియోలు కరోనా టైంలో చేశాను. ఇది ఒక బయో వార్ అని అప్పట్లో నేను కూడా చాలా స్పష్టంగా చెప్పాను. దీని వెనకాల ఉన్నది అమెరికా ఫండ్స్తో నడుస్తున్నటువంటి ఒక పెద్ద ఎకోసిస్టమ్ దీని వెనకాల ఉంది అని నేను చెప్పడం జరిగింది. సో అనేక మంది అనేక వార్తా కథనాలు, విశ్లేషణలు కూడా చేశారు. బట్ ఎస్, ఇప్పుడు ఈ విషయాన్ని చైనా వైరస్ గురించి మాట్లాడకపోవచ్చు, కానీ అమెరికా ఫండింగ్తో జరుగుతున్నటువంటి బయో వెపన్స్ తయారీ గురించి అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి తులసి గబార్డే స్వయంగా ప్రకటించారు. After months of searching through intelligence community holdings and files, today I'm releasing new evidence of long-standing US government funding of more than 120 biolabs in over 30 countries. జూన్ 12వ తేదీన ఆమె ఒక డాక్యుమెంట్ని రిలీజ్ చేశారు. ఇది క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్. ఇవి అంటే అమెరికా నిధులతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ వైరాలజీ ల్యాబొరేటరీస్ లేదా బయో ల్యాబ్స్ అంటే కనుక బయాలజికల్ ల్యాబొరేటరీస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వివరాల్లో కొన్ని అంశాలని తులసి గబార్డ్ ఆ క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ నుంచి వివరాల్ని ఆమె బహిర్గతం చేయడం జరిగింది. ఎందుకు ఇది జరిగింది, దీంట్లో ఆమె ఏం చెప్పారు, వివరాలని చెప్తాను. ఆమె చెప్పిన దాంట్లో ఏంటంటే 120 బయో ల్యాబొరేటరీస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 30 దేశాల్లో ఉన్నాయి. వాటికి అమెరికానే స్వయంగా నిధులు ఇస్తోంది అనేది తులసి గబార్డ్ చెప్తున్నటువంటి విషయం. 30 దేశాల్లో 120 ల్యాబొరేటరీస్కి అమెరికా నిధులు వెళుతున్నాయి. అండ్ అంతేకాదు, ఈ ల్యాబొరేటరీస్ అన్నీ కూడా బయో వెపన్స్ తయారు చేస్తున్నాయా అని అంటే అందులో కొన్ని బయో వెపన్స్ తయారు చేస్తున్నాయి, కొన్ని రీసెర్చ్ నడిపిస్తూ ఉన్నాయి. ఈ రీసెర్చ్లో ఏమేమి ఉంటాయి, స్వైన్ ఫ్లూ దగ్గర నుంచి, యాంథ్రాక్స్ దగ్గర నుంచి, ఎబోలా దగ్గర నుంచి అనేక వైరస్లకు సంబంధించినటువంటి రీసెర్చ్ యాక్టివిటీ జరుగుతుంది. ఈ రీసెర్చ్ అంతా కూడా మొదట రీసెర్చ్ చేసి ఆ మ్యూటేషన్ ఎలా జరుగుతోంది, దానికి సంబంధించినటువంటి ప్యాథోజన్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాయనే వాటిని తీసుకోవడము, అండ్ ఆ వైరస్లని, రాబోయే వైరస్లని దృష్టిలో ఉంచుకొని వ్యాక్సిన్స్ తయారు చేయడము, అండ్ ఉన్న వైరస్లని ఎక్కడైనా ఒక దగ్గర ప్రయోగించడము, తద్వారా వస్తున్నటువంటి పరిణామాలని అబ్జర్వ్ చేసి నోట్ చేసుకొని దానికి అనుగుణంగా వ్యాక్సిన్స్ తయారు చేయడం, ఈ కార్యకలాపాలు నిర్వర్తిస్తూ ఉంటాయి. బేసిక్గా ఎనీ ఒక డ్రగ్ క్రియేట్ అయినా, ఒక వ్యాక్సిన్ క్రియేట్ అయినా దానికి ట్రయల్స్ నిర్వహిస్తూ ఉంటారు. జంతువులపైన, మనుషులపైన నిర్వహిస్తూ ఉంటారు. ఆ మనుషులపైన నిర్వహించే వాటికి ఆఫ్రికానో లేకపోతే ఇట్లాంటి అసలు పేద దేశాలైనటువంటి వాటిని వాళ్ళు ప్రయోగశాలగా ఎంచుకొని అక్కడ మనుషులపైన క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇవన్నీ ఒక పెద్ద ఎత్తున జరిగేటువంటి ఒక కుట్ర. ఇందులో
డీప్ స్టేట్ ఫార్మా లాబీ కావచ్చు, లేకపోతే వెపన్స్కి సంబంధించి మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కావచ్చు, ఇంకా చెప్పాలంటే ఆయిల్ లాబీ, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. సో అందులో మేజర్గా వెపన్స్కి సంబంధించి ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలని అమ్ముకోవడం కోసం మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అమెరికాలో ఉంది. అండ్ ఆయుధాలని ఈ ఫార్మాకి జోడించేటువంటి ప్రయత్నము, అంటే బయాలజికల్ వెపన్స్ తయారు చేసేటువంటి ప్రయత్నము ఇప్పుడు అమెరికా ఫండింగ్ తోటి జరుగుతోంది. సరే, ఇప్పుడు తులసి గబార్డ్ చెప్పిన దాంట్లో ఏంటి, కరోనా వైరస్ గురించి ఆమె మెన్షన్ చేయలేదు, కానీ యాంటోనీ ఫౌసీ గురించి ఆమె మెన్షన్ చేశారు. ఆమె ఏమన్నారంటే ఈ విషయాన్ని గురించి, అంటే ఈ అమెరికా ఫండింగ్ తోటి ఈ బయో వెపన్స్ తయారవుతున్నాయన్న విషయం మీద ఎవరు అభియోగాలు చేసినా అమెరికాలోని ఎలీట్ పర్సన్స్, పవర్ఫుల్ పీపుల్ అడ్డుకుంటూ వచ్చారు. అండ్ అంతేకాదు యాంటోనీ ఫౌసీ అనే పేరును కూడా వాడారు. ఆయన ఎవరో నేను చెప్తాను. యాంటోనీ ఫౌసీ లాంటి వాళ్ళు, ఇంకా చాలామంది పవర్ఫుల్ పీపుల్ ఏదైతే అభియోగాలు చేశారో అమెరికా మీద, లేదా అమెరికా చేస్తున్నటువంటి వెపన్స్ మీద అభియోగాలు చేసిన వాళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ దీని గురించి ఒక్క విషయం కూడా బయటకు రాకుండా అడ్డుకుంటూ వచ్చారు, కవరప్ చేస్తూ వచ్చారు అనేది తులసి గబార్డ్ చేసిన వ్యాఖ్య. ఈ యాంటోనీ ఫౌసీ ఎవరు చెప్తాను. ఆయన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, అమెరికాకు సంబంధించినట్టు ఒక ప్రభుత్వ రంగ సంస్థ. సో ఈ సంస్థకి ఆయన హెడ్గా వ్యవహరించారు. చాలా సుదీర్ఘకాలంగా ఈ పర్టికులర్ ఇండస్ట్రీలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. సో ఈ యాంటోనీ ఫౌసీ అనేక దేశాల్లో ఉన్నటువంటి అనేక బయో ల్యాబ్స్కి అమెరికా ఇస్తున్నటువంటి ఫండ్స్ని ఆయన మేనేజ్ చేస్తాడు. అండ్ అమెరికా అక్కడక్కడ ఆ దేశాల్లో జరుగుతున్నటువంటి రీసెర్చ్ అంతా యాక్టివిటీని ఈయననే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, దాన్ని మానిటర్ చేస్తూ ఉంటాడు. సో యాంటోనీ ఫౌసీ మీద అప్పట్లో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆయన మీద వ్యతిరేకత వచ్చింది, విమర్శలు వచ్చాయి. బికాస్ చైనా వైరస్, కరోనా వైరస్ ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో, అమెరికా ప్రజలు కూడా చనిపోవడం మొదలుపెట్టారో, అప్పుడు యాంటోనీ ఫౌసీ పాత్ర పైన కూడా విమర్శలు మొదలయ్యాయి. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ గద్దె దిగిపోయాడు. గద్దె దిగిపోయిన తర్వాత వచ్చినటువంటి జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఆయన్ని ప్రెసిడెంట్కి మెడికల్ అడ్వైజర్గా నియమించుకున్నారు. ఆయన్ని కాపాడే ప్రయత్నం చేసింది. అండ్ ఇంకోవైపు జో బైడెన్ కూడా అధికారాన్ని కోల్పోయే టైంకి వచ్చేసరికి ఈ యాంటోనీ ఫౌసీకి పార్డెన్ ఇచ్చాడు, అంటే ఆయన క్షమాభిక్ష పెట్టాడు. అంటే అక్కడ అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవరైనా సరే ఆ పర్టికులర్ ప్రభుత్వం టైంలో పనిచేసినటువంటి అధికారులు, లేకపోతే ప్రభుత్వ కీలక నిర్ణయాల్లో భాగస్వాములుగా ఉంటారో వాళ్ళపైన నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు ఏవైనా చర్యలు తీసుకోకుండా ఉండడం కోసం రాష్ట్రపతికి, అంటే అధ్యక్షుడికి పార్డన్, వాళ్ళ క్షమాభిక్ష పెట్టేటువంటి అధికారాలు ఉంటాయి. సో యాంటోనీ ఫౌసీ పైన వచ్చే ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోకుండా ఉండే విధంగా ఆయనకు క్షమాభిక్ష ఇచ్చి జో బైడెన్ గద్దె దిగాడు. అంటే అర్థం చేసుకోవచ్చు ఎన్ని కుట్రలకి యాంటోనీ ఫౌసీ కీలకమైనటువంటి వ్యవహారాలు చేశాడు అని. సో ఆయనను ఎందుకు కాపాడాలనుకున్నారు అని అంటే, వెనకాల ఉన్నటువంటి మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, ఎట్ ద సేమ్ టైం ఈ ఫార్మా పేరిట జరుగుతున్నటువంటి ఒక పెద్ద బిజినెస్ ఎకోసిస్టమ్, వీటన్నిటిని నడిపిస్తున్నటువంటి డీప్ స్టేట్, వీళ్ళందరి ప్రాబల్యంతో యాంటోనీ ఫౌసీని బతికించారు. మొత్తానికి ఆయన్ని ఏ చర్యలు తీసుకోకుండా బయటకు తీసుకొచ్చారు. అండ్ అంతేకాదు చైనా వైరస్ అని ఒక్క మాట కూడా, ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారి అన్నాడు అంతే, ఆ తర్వాత మళ్ళీ ఇంకెవరు కూడా చైనా వైరస్ అనలేదు. అదేదో యాక్సిడెంటల్గా వైరాలజీ ల్యాబ్ నుంచి బయటకు వచ్చిందని చెప్పి దాన్ని పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేశారు. కొన్ని లక్షల మంది ప్రజలు చనిపోయినా కూడా దాన్ని వెలుగులోకి రాకుండా చేసే ప్రయత్నమే జరిగింది. సో ఇప్పుడు తులసి గబార్డ్ రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్తో తెలుస్తుంది ఏంటంటే, ఆమె 30 దేశాల్లో 120 బయో ల్యాబొరేటరీస్కి అమెరికా ఫండ్ చేస్తోంది అనేది తులసి గబార్డ్ చెప్తున్నటువంటి విషయం. ఆమె రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్లో నేను కొన్ని వివరాలు చూశాను. అందులో ఉన్నటువంటి వివరాల ప్రకారం చూస్తే అందులో ఉక్రెయిన్లోని ల్యాబొరేటరీస్ గురించి ఆమె ప్రస్తావించారు. సుమారు 40 బయో ల్యాబ్స్ యుక్రెయిన్లో ఉన్నాయి. లీవ్, చెర్నివ్, టెర్నోపిల్, కీవ్, ఖార్కివ్ లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి బయో ల్యాబ్స్ గురించిన వివరాలు అందులో పొందుపరచడం జరిగింది. అండ్ అంతేకాదు ఒడెస్సాలో, ఉక్రెయిన్లోని ఒడెస్సాలో బయాలజికల్ వెపన్స్ స్టోరేజ్ కూడా ఉంది అనేది తులసి గబార్డ్ రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్లో మనకు స్పష్టంగా కనబడుతోంది. అండ్ వీళ్ళు అక్కడ ఏం చేస్తారు అని అంటే కనుక, యాంథ్రాక్స్, ఎబోలా, స్వైన్ ఫ్లూ, ఇట్లాంటి స్వైన్ ఫ్లూకి సంబంధించినటువంటి ఫ్లూలో వచ్చేటువంటి ఇన్ఫ్లుయెన్జాకి సంబంధించినటువంటి అనేక వైరస్ల మీద అక్కడ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఆ ప్రయోగాలు మాత్రమే కాదు, ఇదేదో వ్యాక్సిన్ల కోసమో మందులు కనిపెట్టడం కోసమో కాదు, ఇది ఒక వెపన్స్ లాగా మార్చడం, ఇతర దేశాలపైన వీటిని ప్రయోగించే స్థాయికి వాటిని తీసుకెళ్లడం, అంటే ఆయుధంగా వాడుకునేటువంటి ఒక ప్రక్రియ అమెరికా నిధులతోటి యుక్రెయిన్లో జరుగుతుంది అనేది తులసి గబార్డ్ రిలీజ్ చేసిన డాక్యుమెంట్లో ఉంది. సరే, 30 దేశాలు అన్నారు, ఆమె ఒక యుక్రెయిన్కి సంబంధించిన బయోల్యాబ్స్ డీటెయిల్సే చెప్పారు. మిగతా 29 దేశాలు ఎక్కడెక్కడ ఈ బయోల్యాబ్స్ ఉన్నాయి, ఏ ల్యాబ్స్కి అమెరికా ఫండ్ చేస్తుందో వివరాలు చెప్పలేదు. సో
ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన మేజర్ విషయం ఏంటంటే అమెరికా ఏ ఎక్స్ట్రీమ్కైనా వెళుతుంది. ప్రపంచ దేశాలని కంట్రోల్ చేయడం కోసం, ఆయా దేశాలు అభివృద్ధి చెందకుండా అడ్డుకోవడం కోసం నయానో భయానో ఒప్పించో భయపెట్టో ఏదో ఒక విధంగా చేసి ఆ దేశాలని ఎదగకుండా చేయడము, అగ్రరాజ్యపు హోదాని కంటిన్యూ చేయడం కోసం, వాళ్ళ అగ్రరాజ్యపు హోదాని నిలబెట్టుకోవడం కోసం కొన్ని లక్షల మంది, కోట్ల మంది చనిపోయినా సరే వాళ్ళు పట్టించుకోరు. ఇంక్లూడింగ్ అమెరికన్ ప్రజలు చనిపోయినా సరే వాళ్ళు పట్టించుకోరు. సరే, అమెరికన్ ప్రజలే పోతే అమెరికా అగ్రరాజ్యం ఏంటి అనుకోవచ్చు. ఎందుకు అనంటే అమెరికాను నడిపిస్తోంది అమెరికా ప్రభుత్వం కాదు, వెనకాల ఉన్న డీప్ స్టేట్. ఆ డీప్ స్టేట్ ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేయడం కోసం పనిచేస్తోంది. డీప్ స్టేట్ ఫండింగ్, ఇది అమెరికా ఫండింగ్ అని మనం బయటకు కనబడుతోంది, కానీ అమెరికా ఫండింగ్ మాత్రమే. అది యుఎస్ ఎయిడ్ కావచ్చు, లేదా మానవతా దృక్పథంతో చేసేటువంటి రెఫ్యూజీలకు చేసేటువంటి సాయం దగ్గర నుంచి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి చేసేటువంటి సాయం దగ్గర నుంచి, యునైటెడ్ నేషన్స్ పేరిట ఆయా దేశాలని కంట్రోల్ చేసే ప్రాసెస్ దగ్గర నుంచి, అన్ని కోణాల్లో ఈవెన్ ఫండింగ్, ఇన్వెస్ట్మెంట్ ఫండింగ్ దగ్గర నుంచి డీప్ స్టేట్ చేస్తుంది. సో డీప్ స్టేట్ ఈ అన్ని వ్యవస్థల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తోంది. అందులో ఒకడు యాంటోనీ ఫౌచి, అందులో ఒకడు జో బైడెన్, ఒబామా, వీళ్ళందరూ కూడా. సో ప్రస్తుతం తుల్సీ గబార్డ్, నిజంగా ఇది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయమే. తుల్సీ గబార్డ్ ఈ డాక్యుమెంట్ని రిలీజ్ చేయడం అంటే అది చిన్న విషయం కాదు. దీని మీద నిజంగా చెప్పాలంటే మీడియాలో కూడా పెద్దగా చర్చ లేదు, కానీ ఇది ఎంత సీరియస్ విషయమో నేను మీకు అందుకోసమే ఇన్నిసార్లు చెబుతూ ఉన్నాను. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవాళిని కాపాడుతున్నాము మేమే అని చెప్పేటువంటి అమెరికా నెరేటివ్ వెనకాల ప్రపంచం మొత్తాన్ని కంట్రోల్ చేసేటువంటి ఒక అబ్జెక్టివ్ ఉంది, ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యానికి అనుగుణంగానే ఇవాళ భారతదేశంలో కూడా అస్థిరతను క్రియేట్ చేస్తూ ఉన్నారు. అండ్ భారతదేశంలో కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా భారతదేశాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని దేశాలని ఆపే ప్రయత్నం చేస్తున్నారు, అన్ని దేశాలని కంట్రోల్ చేస్తోంది అమెరికా. సో ఇట్లాంటి సంఘటనలు గతంలో కూడా కొన్ని జరిగాయి. 1979లో సోవియట్ యూనియన్లో ఒకసారి ఇలాంటి ఒక మిలిటరీ మైక్రోబయాలజీ ఫెసిలిటీలోనే ఒక లీకేజ్ జరిగింది. అప్పుడు సుమారు 64 మంది చనిపోయారు, 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. అండ్ 2015లో యుఎస్లో ఉటాలో ఉన్నటువంటి డాగ్వే ప్రూవింగ్ గ్రౌండ్ అని డిపిజి అంటారు. ఇది అక్కడ ఉన్నటువంటి సిబిఆర్ఎన్ సెంటర్. అది సిబిఆర్ఎన్ అంటే కెమికల్, బయాలజికల్, రేడియోలాజికల్, న్యూక్లియర్ డిఫెన్స్ సెంటర్. సో అక్కడ ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఆ సిబిఆర్ఎన్ సెంటర్లో, ఉటాలో ఉన్నటువంటి సెంటర్లో కూడా ఒకసారి లీకేజ్ జరిగింది. సో ఇంకా చెప్పాలంటే 2001లో యాంథ్రాక్స్ లెటర్స్ కూడా వచ్చాయి గతంలో. సో ఎలా బయాలజికల్ వెపన్స్ని ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారనేది ఇవాళ మనకు బయటకు కనబడవు. ఇవాళ మనకు డైరెక్ట్గా ఇక్కడ ఉంది కదా ఇది బయాలజికల్ వెపనేనా అంటే కనిపించదు. ఇది క్వైట్గా ఎవరికీ తెలియకుండా ఆఫ్రికాని ఎలాగైతే హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్కి వాడుకుంటున్నారో అలాగే ప్రపంచవ్యాప్తంగా వైరస్లని వాడి ఆ వైరస్ల ద్వారా ప్రపంచ దేశాల్లోని జనాభాని చంపడము, లేకపోతే ఆ చంపిన దాని నుంచి వీళ్ళు పొలిటికల్గా కంట్రోల్ని పొందడము, ఇవన్నీ చేస్తూ వస్తున్నారు. సో తుల్సీ గబార్డ్ రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్ నిజంగా చాలా గొప్పది. ఆ డాక్యుమెంట్లో ఉన్నటువంటి అంశాలు కొన్నే కావచ్చు, అందులో కొన్ని క్లాసిఫైడ్ కాబట్టి అన్ని వివరాలు పొందుపరచలేదు, కొన్ని విషయాలు తెలియజేశారు. యుక్రెయిన్కి సంబంధించిన బయోలాబ్స్ డీటెయిల్స్ మాత్రమే చెప్పారు. కానీ బట్ ఆమె ఒక కొత్త డిస్కషన్కి తెరతీసింది. ఇప్పటిదాకా అమెరికా పాత్రేమీ లేదు అని బుకాయిస్తున్నటువంటి అమెరికాకు సంబంధించినటువంటి ప్రతినిధులకు చెంపపెట్టులాగా అమెరికానే ఇన్ని ల్యాబొరేటరీస్లో ఫండ్ చేసి మరీ అక్కడ బయో వెపన్స్ తయారు చేస్తుందని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టరే ప్రకటించడం అనేది ఇది నిజంగా చాలా గొప్ప విషయము. ఈ నిర్ణయాన్ని లేదా ఈ డాక్యుమెంట్ని రిలీజ్ చేసినటువంటి తుల్సీ గబార్డ్ని మనం అప్రిషియేట్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనమందరం అప్రమత్తంగా కూడా ఉండాలి. అమెరికా చేసే ప్రతి నేరేటివ్ నిజం కాదు, ప్రతి వార్తాంశము నిజం కాదు. అమెరికా చెప్పేటువంటి విషయాలన్నిట్లోనూ వెనకాల ఒక కుట్రకోణం ఉంటుందన్న విషయాన్ని గమనంలో పెట్టుకొని మన బిహేవియర్ ఉండాలి. బికాస్ భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. సో అభివృద్ధి చెందుతున్న దేశాన్ని అడ్డుకునే ప్రయత్నాలు ఓవైపు జరుగుతూనే ఉంటాయి. ఈ దేశం అభివృద్ధి చెందాలంటే మనం ఈ డిస్ట్రాక్షన్స్లోకి వెళ్ళకూడదు. భారతదేశానికి ఏం కావాలో అది చేసే విధంగానే మన పనంతా ఉండాలి. సో అందుకోసం ఈ డీటెయిల్స్ అన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.